హైదరాబాద్ లో పోక్సో రాష్ట్ర స్థాయి సమావేశం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్ 2025. రేవంత్ రెడ్డి సవాల్ను బీఆర్ఎస్ పార్టీ స్వీకరిస్తోంది. 72 గంటల్లో చర్చ ఎక్కడ పెడతారో చెప్పండి వస్తామన్న కేటీఆర్. సీఎంకు బేసిన్లు తెలీదు, బెండకాయలు తెలీదు అంటూ ఎద్దేవా. నీటికి పల్లం ఎలా తెలుసో తెలంగాణకు నీరెవరు తెచ్చారో అందరికీ తెలుసన్న మాజీ మంత్రి. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు కిషన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్న కాషాయ నేతలు వేద పండితుల ఆశీర్వాదం మధ్య స్వీకరణ. అంతకుముందు గన్ పార్క్ దగ్గర నివాళులు. శ్రీశైలం జలాశయం అధికారుల నిర్లక్ష్యం. 10వ నంబర్ రేడియల్ క్రస్ట్ గేట్ నుంచి నీరు లీక్. ప్రభుత్వం ప్రాజెక్టు భద్రతా గేట్ల మరమ్మతులపై దృష్టి సారించినా పట్టించుకోని అధికారులు. లీకేజ్ అరికట్టేందుకు రబ్బర్ సీళ్లు మార్చేసినా అదే తీరు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఉగ్ర మూలాలపై కొనసాగుతున్న దర్యాప్తు. 2 టెర్రరిస్టుల ఇళ్లలో మరోసారి సోదాలు. అబూబకర్ సిద్దికి ఇంట్లో బాంబు పార్సిల్ స్వాధీనం. ఢిల్లీ చిరునామాతో సిద్ధం చేసి ఉంచిన బాంబు. రాజమండ్రిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో కోర్టు తీర్పు. 3 నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష. ఆర్డర్ చేసిన ఫుడ్ ఇచ్చేందుకు ఇంటికి వెళ్లిన 3 యువకులు. ఈజీ మనీ కోసం మహిళను హత్య చేసిన నిందితులు. భద్రాద్రి జిల్లా మణుగూరులో మావోయిస్టుల కదలికలు. గొట్టికోయ గ్రామాలను జల్లెల పడుతున్న పోలీసులు, స్పెషల్ పార్టీ. ధూల్పేట్ గంజాయి స్మగ్లింగ్ లో కొత్త పంథా. ఒడిశా నుంచి సరుకు తెచ్చి పూజలు చేసిన రోహన్ సింగ్. ఎక్సైజ్ పోలీసులను చూసి దేవుడి చిత్రపటాల వెనక పెట్టినట్లు యాక్టింగ్. 1 అరెస్ట్, భారీగా గంజాయి స్వాధీనం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్రకు వరద. గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేసిన అధికారులు. కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర ఉగ్రరూపంగా దాల్చిన నది. పుణ్యస్థానాలకు వెళ్లే భక్తులను అప్రమత్తం. యాదాద్రి గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన అధికారులు. మహారాష్ట్రలో రైతుల మరణాలపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్. 3 నెలల్లో 767 మంది చనిపోయారన్న మాజీ మంత్రి. అన్నదాతల మరణాలు ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తోందని ట్వీట్. సౌత్ బెంగళూరులో బీజేపీ ఆందోళన. బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ను ప్రారంభించాలని నిరసన. తేజస్వి సూర్య ఆధ్వర్యంలో ప్రొటెస్ట్. మరో 30 నుంచి 40 ఏళ్లు జీవించాలని ఆశగా ఉంది. తన ఆకాంక్ష వ్యక్తం చేసిన టిబెట్ బౌద్ధ మత గురువు. రేపు పుట్టినరోజు వేడుక నిర్వహించుకోనున్న దలైలామా. టిబెటన్ల గురువు దలైలామా పుట్టినరోజు వేడుకలు. హాజరైన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. జార్ఖండ్ బొగ్గు గనిలో ప్రమాదం. 1 మృతి, చిక్కుకుపోయిన పలువురు కార్మికులు. రక్షించేందుకు రెస్క్యూ చేస్తున్న అధికారులు. మధ్యప్రదేశ్ హైకోర్టులో సైఫ్ అలీ ఖాన్ కు షాక్. చేజారిన 15,000 కోట్ల వారసత్వ సంపద. ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు.
రైతు సంక్షేమంపై తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ నిన్న సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సవాల్ స్వీకరించిన కేటీఆర్ ఎక్కడికైనా తాము చర్చకు సిద్ధమన్నారు. ఈ నెల